చాలా సంతోషం. ఈరోజు సంక్రాంతికి వస్తున్నాం అన్న సినిమా మన భీమవరం ఎస్ఆర్ఆర్ కాలేజీలో మరి ఇంత సక్సెస్ మీట్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా, ఈ ప్రాంత ప్రజలకి మంచి వినోదం ఇచ్చినందుకు మరి అందరికీ కూడా ముందుగా ఆ యూనిట్ సభ్యులందరికీ కూడా ముందుగా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా అనిల్ రావిపూడి గారి మరి దర్శకత్వంలో ఇంకా చాలా మంచి కుటుంబ సమేత సినిమాలు రావాలని, అలాగే వెంకటేష్ గారు కూడా మరి మంచి మంచి సినిమాలు యాక్ట్ చేయాలని కోరుకుంటూ, మరి చింతకాయల రవి మరి ఆయన మంచి మంచి సినిమాలు తీశారు. అవన్నీ కూడా మరి రాబోయే రోజుల్లో కూడా మరి సినీ పరిశ్రమ అంతా కూడా చాలా చక్కగా ఉండాలని కోరుకుంటూ, మీకు ఇంకో విషయం చెప్తున్నాను. త్రివిక్రమ్ శ్రీనివాస్ నేను క్లాస్మేట్స్ ఇక్కడ భీమవరాన్ని, అలాగే మరి మా ఈ ప్రాంతానికి వచ్చి ఇంతమందికి మరి మా రఘురామకృష్ణరాజు గారు, కామినేని శ్రీనివాస్ గారు, రామరాజు గారు, అంజిబాబు గారు అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసినందుకు సినీ యూనిట్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వాళ్ళు ఇంకా మంచి స్థాయిలోకి సినిమా వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు రామరాజు గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. చాలా సంతోషం. ఈరోజు మన యొక్క భీమవరంలో సంక్రాంతికి వస్తున్నామని ఒక సక్సెస్ మీట్ ఏదైతే ఉందో, ఈ సినిమా తీయడానికి ఎంతో మంది కష్టపడ్డారు. దాంట్లో ముఖ్యంగా డైరెక్టర్ గారు కానీ, అదేవిధంగా విక్టరీ వెంకటేష్ గారికి ఎనర్జీ గతంలో కన్నా 10 times పెరిగినట్టుగా కనిపిస్తూ ఉంది. నేను చాలా సినిమాలు అయినవి 10 సార్లు చూసిన సినిమాలు చాలా ఉన్నాయి గతంలోని. హీరోగా ఆయన ఎన్నో సినిమాలు సక్సెస్ వచ్చినా కూడా మా ప్రాంతానికి ఎంతో ఇష్టమైనటువంటి సంక్రాంతికి వస్తున్నాం అనే ఒక టైటిల్ తోటి సక్సెస్ అయినటువంటి సినిమా టీం అందరికీ కూడా, ప్రొడ్యూసర్స్ కానీ, అదేవిధంగా నిర్మాతలు, ఏదైతే డైరెక్టర్స్ కానీ, అదేవిధంగా సినిమా బృందాలు అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సంక్రాంతికి వస్తున్నాము అంటే ఆ టైటిల్లోనే ఈ ప్రాంతానికి ఎంతో ఆహ్లాదమైనటువంటి, ఎందుకంటే సంక్రాంతి వస్తుందంటే ఎప్పుడు కూడా విదేశాల నుంచి కానీ, ఇతర రాష్ట్రాల నుంచి కానీ, అన్ని ప్రాంతాల నుంచి సంక్రాంతికి అందరూ వస్తారు. అలాంటి టైటిల్తో వచ్చినటువంటి వెంకటేశ్వర టీం గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా RRR గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. కంగ్రాచులేషన్ వెంకటేష్ బాబుకి, అలాగే అనిల్ రావిపూడి గారికి, అమ్మాయిలు ఐశ్వర్య మీనాక్షి గారికి, శిరీష్ గారికి, అందరికీ పేరు పేరు కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు RRR మాట్లాడతారు. రఘురామకృష్ణరాజు గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మా ఉండి భీమవరం వాళ్ళందరికీ, వెంకటేష్ అంటే మేమంతా ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం. వెంకటేష్ గారి తండ్రి గారు రామానాయుడు గారు, వెంకటేష్ నేను కన్నా ఎక్కువ క్లోజ్గా ఉండేవాళ్ళం. ఇప్పుడు 6 నెలల క్రితం వెంకటేష్ని ఏ సినిమా షూటింగ్ అంటే ఈ ఇద్దరు అమ్మాయిలతో పొలాచీలో షూటింగ్ అంటే ఇంకా 2 అమ్మాయిలు అని చెప్పి కొంచెం కుళ్ళు వచ్చింది నాకు వెంకటేష్ చూసి. బట్ అనిల్ రావిపూడి డైరెక్షన్ అని చెప్పిన తర్వాత ఇంత బ్లాక్ బస్టర్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అనిల్ రావిపూడి అంటే ఏంట్రా మీ గొడవ, ఏమన్నా ఆగలే. అనిల్ రావిపూడి అంటే మొన్నటి వరకు మినిమం గ్యారంటీ, హిట్, సూపర్ హిట్ అన్నిటినీ దాటిపోయింది. ఇప్పుడు ఎవరైనా గొప్ప డైరెక్టర్ అంటారు, లేదా క్లాసికల్ డైరెక్టర్ అంటారు, కానీ అందమైన డైరెక్టర్ అంటే అనిల్ రావిపూడి. ఇది ఎక్స్ట్రా క్వాలిఫికేషను. అందమైన డైరెక్టర్ అనిల్ రావిపూడి. మరి ఆయన త్వరలో అందరి కోసం వద్దా, రాష్ట్రం వద్దా, అంత బాగా చేస్తున్నారు. ఎనీహౌ కాలతీతం అవుతుంది. ఐశ్వర్య, మీనాక్షి, మీరు అందరూ 6 భాషలు చెప్తున్నారు. ఆగండి బాబు, మాట్లాడతారు. ఐశ్వర్య, మీనాక్షి మాట్లాడతారు. గొడవ చేస్తున్నారు అక్కలేవా? ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ మా దిల్ రాజు గారికి అందించిన విక్టరీ వెంకటేష్ గారికి, అనిల్
రావిపూడి గారికి, ఇతర భీమ్స్ సిసిరోలియా గారికి, ఇంకా ఇందాక చూసే ఫస్ట్ టైం ఒక అద్భుతమైన మరాఠీ కళాకారుణ్ణి, వీరందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వెస్ట్ గోదావరిలో పెద్ద బ్లాక్ బస్టర్ అయినందుకు, పెద్ద బ్లాక్ బస్టర్ చేసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అది మీకు ఒక పాట రూపంలోనే చెప్దాం అనుకుంటున్నాను. గోదావరి గట్టు మీద ఎంకి మామయ్యో, గోరంట గట్టుకున్న ముద్దు గుమ్మల్రో, ఊరంతా కలిసి హోరెత్తేసి సినిమా చూసారే, మీకంటూ ఓ చిన్న థ్యాంక్స్ కూడా చెప్పుకోవాలే, నాకున్న ఒకే ఒక్క పని మిమ్మల్ని నవ్వించేయడమే, మీకన్నా నాకున్న దేవుళ్ళు ఎవరయ్యా. భాస్కర్ భట్ల గారు ఓకేనా? ఏదో అలా ట్రై చేసాం మీకోసం. అండ్ ఈ సినిమా సంక్రాంతికి వచ్చి ఒక పెద్ద హిట్ అయితే చాలా అనుకున్నాం, కానీ ఈ సినిమాని మీరు తీసుకెళ్ళి ఎక్కడో పెట్టారు. అండ్ ఈ సినిమా చూసి ఏ సక్సెస్ వచ్చినా కూడా డైరెక్టర్ జనరల్గా సంతోషపడతారు. నాకు ఎలా ఉందంటే పరిస్థితి ఒక వారం రోజులుగా, ఈ సంక్రాంతికి ఇంత పెద్ద హిట్ చేసిన మీకు నెక్స్ట్ ఇంకేం సినిమా తీసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలో అనే రాత్రిలో నిద్ర పట్టనంత భయం. ఈ ఆనందంలో రోజుకి దొరికింది తిని ఒక 5 కేజీలు పెరిగిన వెయిట్ పెరిగినంత భయం. అలాగే వస్తున్న కాంప్లిమెంట్స్, వస్తున్న రెవెన్యూలు, మీరు కురిపిస్తున్న ప్రేమ చూసి నాలో నేను నవ్వుకుంటూ, నాలో నేను మాట్లాడుకుంటూ గాల్లో పిచ్చి చూపులు చూసుకుంటున్నంత భయం. సో ఇంత గొప్ప విజయం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. జనరల్గా ఒక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైనా ఒక సర్వే చేసి ప్రపంచంలో సరదాగా సంతోషంగా ఉండే వాళ్ళు ఎక్కడే ఉంటారంటే మన గోదావరి జిల్లాలో ఉంటారని చెప్పచ్చు. ఎందుకంటే మీరు సరదాగా నవ్విస్తారు, సరదాగా నవ్వుకుంటారు, మనుషుల్ని ప్రేమిస్తారు. ఎవరైనా ఇంటికి వెళ్తే అతిథి మర్యాదలు అంటారు. అండ్ మై విక్టరీ, థర్డ్ విక్టరీ, ఇంకా ఎన్ని విక్టరీస్ అయినా ఉంటాయి ఇంకా ముందు ముందు కూడా. సో మై విక్టరీ వెంకటేష్ గారికి నేను బిగ్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ సక్సెస్లో మా పాత్ర ఎంత ఉందో, మా వెంటే ఉండి, మా వెనకుండి, మమ్మల్ని ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ మమ్మల్ని ముందుకు నెట్టేసిన మా విక్టరీ వెంకటేష్ గారు. అది ప్రమోషన్స్ దగ్గర నుంచి నేను పాడతా అన్నా, నేను ఆడతా అన్నా, నేను ఏం చేస్తా అన్నా కూడా ఆయన మాతో పాటు ఉండి మా వెనకున్నారు విక్టరీ వెంకటేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాం. ఇంత పెద్ద విజయం సాధించాక ప్రతిరోజు ఒక్కొక్క గ్రాస్ నెంబర్స్ చూస్తుంటే, ఒక్కొక్క ఫిగర్స్ నెంబర్స్ చూస్తుంటే, నేను రోజు వెంకీ గారికి ఫోన్ చేసి మాట్లాడతాను. వెంకీ గారు ఒకటే చెప్తారు, అని కామ్ డౌన్, ఫోకస్ ఆన్ యువర్ నెక్స్ట్ ఫీలింగ్, ఫోకస్ ఆన్ యువర్ వర్క్ అని చెప్పి ఎప్పటికప్పుడు మమ్మల్ని, అంటే ఎంత గ్రౌండెడ్గా ఉండాలి, ఎంత విజయం వచ్చినా అనేది ఆయన చూసి నేర్చుకోవాలి. థ్యాంక్ యూ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో నేను చేసిన 8 సినిమాల్లో సింహభాగం మీతోటే జరిగింది. అందులో 3 సినిమాలు మీతోటే చేశాను. సో మీలాంటి ఒక హీరో, నేను చిన్నప్పుడు చూస్తూ పెరిగిన హీరో, మిమ్మల్ని మీ పాటలకి డ్యాన్సులు చేసిన స్థాయి నుంచి వచ్చాను. మీలాగే జుట్టు పెంచుకున్నాను అప్పట్లో. సో అంత కల్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న మీకు, సో మిమ్మల్ని డైరెక్ట్ చేయడం నాకు ఎప్పుడు ఒక గ్రేట్ ఫీలింగ్, గ్రేట్ ఆనర్. అండ్ ముందు కూడా ఇంకా చాలా చాలా ఎక్కువ ఫిల్మ్స్ చేస్తాం. నాకు బాగా గుర్తు సరిలేరు నీకెవరు సక్సెస్ ఫంక్షన్లో సో సూపర్ స్టార్ మహేష్ గారు నన్ను పిలిచి హక్ చేసుకున్నారు. ఇప్పుడు నేను మా విక్టరీ వెంకటేష్ గారిని పిలిచి నేను హక్ చేసుకోవాలనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దిస్ బీయింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేదిక మీద ఉన్న పెద్దలకు, నాగేశ్వరరావు గారికి అండ్ రామరాజు గారికి అండ్ కామినేని శ్రీనివాస్ గారికి అండ్ మా RRR గారికి, సో అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మా ఈవెంట్కి వచ్చి మా కృతజ్ఞతలు తెలియజేయడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే భీమవరం పుర ప్రజలందరికీ బిగ్ థ్యాంక్ యూ.